కనుక నీవు అమృతత్వ స్వరూపాన్ని పొందాలనుకుంటే దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించు. In order to attain immortality, have total love for ఎట్టి God. కండిషన్ కూడా నీవు ఏమాత్రము గురి కావద్దు. It should be unconditional love. ఈ కండిషన్ మాత్రం చేస్తే ప్రయోజనం ఉండదు. Never condition your love. నీవు ఒక బంగారు ముద్దను తీసుకున్నావు. Suppose you brought gold. గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళావు. గోల్డ్స్టీన్ దగ్గరికి వెళ్ళావు. You go to goldsmith. గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళావు. Goldstein. అయ్యా నాకు ఇది బంగారుతో ఒక పెద్ద చైన్ చేసి పెట్టండి You అన్నాడు. ask him, sir, with this gold, make a beautiful అయితే ఈ chain. చైన్ ఏ డిజైన్ గా చేయాలి? But what design you want? వాన్ డ్యూటీ వాడు చేశాడు. He does his duty. పలానా డిజైన్ గా ఉంటుండాలి ఈ చైన్. You make ఇగో నేను specifications. తీసుకుపోయిన బంగారు ఇంత వెయిట్. This is the weight of the నీ gold. వెయిట్ తీసుకో, దాని డిజైన్ తీసుకో. You just take the weight of the అంతేకాని gold and the వాడి design. యొక్క పని లోపల నీవేమాత్రం ప్రవేశించకూడదు. But don't bother about the process, the making of the jewel. వాడు ఈ యజమాని ముందుగానే నిప్పులో వేస్తాడు. Right in front of you, he'll put it in fire. అయ్యో నా బంగారంతా నిప్పులు వేసి కాల్చేస్తున్నావే, నిప్పులో వేయొద్దు. Hey, you're putting my gold in fire. Never do that, burn it. తక్షణమే సుత్తితో కొట్టాడు. And he hammers నా it. బంగారం సుత్తితో కొట్టద్దు. Never hammer it. నిప్పులో వేయవద్దు, సుత్తితో కొట్టద్దు, సాగ వెరకద్దు, కటింగ్స్ చేయకూడదు, సెట్టింగ్ చేయకూడదు. ఏది చేయకుండా నాకు చైన్ కాబట్టి ఎట్లా అవుతుంది? You cannot say, never burn my gold, nor cut it, nor hammer it. Never burn it. You cannot say like that. కాబట్టి నీవు భగవంతునికి హృదయాన్ని అందించినప్పుడు దీన్ని ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని ఈ కండిషన్ పెడితే నీవు కోరినటువంటి ఆనందం నీకు ఎట్లా లభిస్తుంది? When once you surrender yourself to God, you cannot specify. You cannot condition it. భగవంతునికి అర్పితం చేయి, తాను ఏమైనా చేసుకొని నీవు కోరిన ఆనందం అనేటువంటి నగ నీకు అందిస్తాడు. Surrender to Him. Whatever He does, He will confer ఆ ultimately ఆనందమే bliss. నీకు అందిస్తాడు. He will make you blissful. కనుక ఈ విధమైనటువంటి కండిషన్ లో పోయినటువంటి వాళ్లకు కండిషన్ లోనే అంత్యమవుతారు. The one who puts these conditions, he will be conditioned. కట్టగడపటికి అంత్యం లోపల బ్యాడ్ కండిషనే వచ్చేస్తుంది. And he will have to face bad condition at the end. కండిషన్ లేనటువంటి యొక్క సరెండర్ లో భగవంతుని ప్రార్థించాలి. Develop this unconditional surrender and praise ఈ to God. దేహం కూడా తందే కదా, Body is His. ఈ మనసు తందే కదా, Mind is His. ఈ చిత్తం తందే కదా, His intellect. సర్వము తందైనప్పుడు దీని కండిషన్ ఎందుకు పెట్టాలి? When everything belongs to God, why do you put condition?